గ్రూప్ 1 యాస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనం కమ్యూనికేషన్స్ అనేటటువంటి టాపిక్లో అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనం డేటా కనెక్టివిటీకి సంబంధించి అత్యధిక వేగవంతమైనటువంటి అంతర్జాల సౌకర్యాలను అందించే ఒక సాంకేతికతగా మనకు లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ టెక్నాలజీ LTE అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించినటువంటి ట్రేసెస్ మనకు థర్డ్ జనరేషన్ నుంచే మనకు వెలుగులోకి రాగా ఇదే కాలక్రమంలో మార్పు చెంది 4G సాంకేతికతగా మనకు ముందుకు వచ్చినటువంటి పరిణామ క్రమాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఈ క్రమంలో LTEకి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ ఓరియంటేషన్ గమనిస్తే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి లాభాలను నష్టాలను గురించి రాయండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని ప్రాథమికంగా లాభాలకు సంబంధించి లేదా నష్టాలకు సంబంధించి విడివిడిగా అడిగేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే కొన్ని నిర్దిష్టమైనటువంటి ఏరియాలలో ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మనం ఆన్సర్కి సంబంధించినటువంటి అంశాలను స్పృశించుకునేటందుకు వీలు కూడా ఉంటుంది. ఈ క్రమంలో చూస్తే సెల్యులార్ రంగంలో అధిక పనితీరు గల మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్ల ఎయిర్ ఇంటర్ఫేస్ను అభివృద్ధి చేయడానికి ఇవ్వబడినటువంటి ప్రాజెక్టు లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ టెక్నాలజీ. మనకు ముఖ్యంగా చూస్తే 2G యుగం నుంచి 3G యుగం నుంచి మొబైల్ ఉపకరణాలలోనే డేటా సర్వీసెస్ని పొందుపరిచి అందించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో చూస్తే 2G శకంలో తక్కువ స్థాయిలోనే మనకు డేటా సర్వీసెస్ అందుతూ ఉండగా 3G వరకు వచ్చేసరికి మరింత విస్తృతమైనటువంటి డేటా సర్వీసెస్ని పొందడం అనేది చూస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా HSPA సాంకేతికత కావచ్చు, లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ పేరుతో వచ్చినటువంటి LTE సాంకేతికత కావచ్చు, 3G యుగంలో మెరుగైనటువంటి డేటా బదిలీ రేటుతో కూడినటువంటి డేటా సర్వీసెస్ని అందించడంలో ముందుకు రావడం జరిగింది. ఈ LTEనే కాలక్రమంలో 4Gగా మార్పిడి చెంది మన ముందుకు వచ్చినటువంటి క్రమాన్ని గమనిస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో LTEకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా కీలకంగా మారాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా ఇక్కడ ఎయిర్ ఇంటర్ఫేస్ను అభివృద్ధి చెందించేటటువంటి క్రమంలో LTE వెలుగు చూసిందనేటటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ప్రతి నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రాంతాన్ని షడ్భుజి ఆకారంలోని సెల్స్గా ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ మొబైల్ టవర్స్ ద్వారా మొబైల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ని అందించే క్రమాన్ని చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ రెండు పక్కపక్కనే ఉన్నటువంటి టవర్స్ మధ్యలో కమ్యూనికేషన్ కావచ్చు, అదేవిధంగా శాటిలైట్స్ సహాయంతో ఈ టవర్స్కి అందించేటటువంటి సర్వీసెస్ కావచ్చు, ఇక్కడ మెరుగైనటువంటి బదిలీ రేటుని సాధించేటటువంటి క్రమంలో మనకు LTE సాంకేతికత ఆవిష్కరించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి ఉన్నటువంటి మెరుగైన బదిలీ రేటు దృష్ట్యా ఈ రోజుల్లో 2020 నాటికి గనక గమనిస్తే చాలా ప్రసిద్ధి చెందినటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ టెక్నాలజీని ఉపయోగించే 4G స్మార్ట్ ఫోన్ల యొక్క వినియోగం పెరుగుతుండడం LTEకు ఉన్నటువంటి ఆదరణకు ప్రధానమైనటువంటి సాక్ష్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే 3G యుగం నాటికే మొబైల్ టీవీ అనేది మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. తద్వారా మొబైల్ ఫోన్లను ఉపయోగించే టీవీ కార్యక్రమాలను వీక్షించేటటువంటి సదుపాయం మనకు రావడం అనేది జరిగింది. మరి కాలక్రమంలో మరిన్ని వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు మన ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ 3Gని మించినటువంటి డేటా బదిలీ వేగం మన ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత దృష్ట్యా LTEకి అమితమైనటువంటి ప్రాధాన్యత రావడం అనేది జరిగింది. దీని ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలు కావచ్చు, టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలలో గణనీయమైనటువంటి పురోగతిని సాధించడం జరిగింది. ప్రధానంగా ఇది ఎయిర్ ఇంటర్ఫేస్ని అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో మెరుగైనటువంటి డేటా బదిలీ రేటుని సాధించేటటువంటి క్రమంలో వచ్చినటువంటి సాంకేతికతగా LTE మనకు కనిపిస్తూ ఉంది. ఇది చూస్తే LTE అనేది ప్రధానంగా మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పురోగతికి రూపొందించబడినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. దీని ద్వారా ప్రధానంగా చూస్తే మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ రంగంలో గణనీయమైనటువంటి పురోగతి సాధించబడుతుంది. మొత్తంగా చూస్తే ఇక్కడ బఫరింగ్ అనేది కొంచెం సాధ్యమైనటువంటి కనిష్ట స్థాయికి తగ్గించబడేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఒక రకంగా చూస్తే హై స్పీడ్ డేటా నెట్వర్క్గా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంత క్రితం ఉన్నటువంటి వాటిలలో డేటా బదిలీ వేగం అనేది కనిష్టంగా ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ డౌన్లోడింగ్ కావచ్చు, అప్లోడింగ్కి సంబంధించినటువంటి అంశాలలో గణనీయమైనటువంటి కాలయాపన మనకు కనిపించేది. కానీ LTE వంటి సాంకేతికతల ఆధారంగా ఎటువంటి కాలయాపన, డిలే కావచ్చు, బఫరింగ్స్ కావచ్చు లేకుండానే డేటా బదిలీ అనేది మనకి ఇక్కడ పాసిబుల్ కావడం జరిగింది.
ఇది ముఖ్యంగా చూస్తే స్మార్ట్ ఫోన్లు మరియు మొబైల్ పరికరాల కోసం రూపొందించబడినటువంటి అత్యంత వేగవంతమైనటువంటి వైర్లెస్ నెట్వర్క్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంత క్రితం మనము టెలిఫోన్ కేబుల్స్ సహాయంతో కావచ్చు, అదేవిధంగా ఓఎఫ్సి కేబుల్స్ సహాయంతో కావచ్చు, తంత్రి విధానంలో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని మనం కల్పించాము. వీటిని మనం ప్రధానంగా కంప్యూటర్స్కి మరియు స్మార్ట్ ఫోన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలుగా చూస్తూ ఉండగా కేవలం మొబైల్ ఫోన్స్లలోనే వేగవంతమైనటువంటి డేటా బదిలీ రేటును కలిగి ఉన్నటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ ఎల్టీఈ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తే 4G స్మార్ట్ ఫోన్లలోని ఎల్టీఈ ఫీచర్ల యొక్క వాణిజ్యపరమైనటువంటి వెర్షన్, అంటే వాణిజ్య అవసరాలకు ఉపయోగపడేటటువంటి ఎల్టీఈ వెర్షన్ మరియు ఎల్టీఈ అడ్వాన్స్డ్గా పిలుచుకోబడేటటువంటి తదుపరి వెర్షను ఎల్టీఈని మించినటువంటి వేగవంతమైన డేటా రేట్లను మరియు సర్వీస్ను అందించేటటువంటి క్రమంలో తక్కువ జాప్యాన్ని అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే అంతక్రితం ఈ ఎయిర్టెల్ వంటి నెట్వర్క్స్ తమ యొక్క ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా అక్కడ వీడియో స్ట్రీమింగ్కి సంబంధించినటువంటి కాంపిటీషన్ పెట్టడం అనేది జరిగింది. ఎవరి వీడియో అయితే త్వరగా డౌన్లోడ్ అవుతుందో వారే విజేతలుగా నిలిచేటటువంటి ప్రయత్నాలలో భాగంగా దాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని నెట్వర్క్స్ వేగవంతమైనటువంటి అంతర్జాల సేవలు అందించలేక అక్కడ బఫరింగ్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా కనిపిస్తూ ఉంది. తద్వారా నెట్వర్క్ మీద ఆధారపడేటటువంటి సమయం అనేది గణనీయంగా పెరుగుతుంది. తద్వారా నెట్వర్క్ మీద లోడు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఇక్కడ నెట్వర్క్ మీద డిమాండ్ పెరిగేటందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఇది మొత్తంగా చూస్తే నెట్వర్క్ క్రాషింగ్కి దారి తీసేటటువంటి ఒక పరిస్థితిగా మనం గమనించవచ్చు. మరి ఎల్టీఈ రాకతో ఇటువంటి బఫరింగ్కి కనిష్ట స్థాయిలకు అది తగ్గించబడింది. మొత్తంగా చూస్తే బఫరింగ్ లేనటువంటి వ్యవస్థని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో భాగంగా ఎల్టీఈ అనేది ప్రధానంగా ఉపయోగపడింది. తద్వారా నెట్వర్క్ మీద ఆధారపడేటటువంటి సమయం గణనీయంగా తగ్గించబడుతుంది. అదేవిధంగా నెట్వర్క్ మీద లోడ్ అనేది తక్కువ కాబడుతుంది. దీని మీద డిమాండ్ అనేది తగ్గించబడుతుంది. తద్వారా ఇక్కడ నెట్వర్క్ పూర్తిగా క్రాష్ అయ్యేటటువంటి అవకాశాలు బహు స్వల్పంగా ఉంటాయి అనేది మనకు ఎల్టీఈకి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా చెప్పుకుంటూ ఉంటాం. తద్వారా తక్కువ విద్యుత్ వినియోగం అనేది మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం. అదేవిధంగా రియల్ టైం మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్స్ పాసిబుల్ కావడం జరిగింది. సెన్సార్ నెట్వర్క్ల ద్వారా పర్యవేక్షణ మరియు నియంత్రణ, అదేవిధంగా స్మార్ట్ ఆటోమేషన్తో కలిపి ఈ రకమైనటువంటి పనితీరుతో ఎల్టీఈ విభాగంలో సాధ్యమవుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. ముఖ్యంగా చూస్తే తక్కువ విద్యుత్ వినియోగం అనేది ఎల్టీఈకి సంబంధించినటువంటి ప్రయోజనాల్లో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. దీని ముఖ్యంగా నెట్వర్క్ మీద ఆధారపడే సమయం అనేది గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ సిస్టమ్ అనేది తక్కువ స్థాయిలోనే విద్యుత్తును యూజ్ చేసుకునేటటువంటి క్రమంలోకి వెళ్ళే సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా చూస్తే స్వల్ప సమయంలోనే మనకు డౌన్లోడింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి డౌన్లోడ్ అయిన తర్వాత మొబైల్ని పక్కకు పెట్టేటటువంటి క్రమాన్ని మనం అక్కడ గమనించవచ్చు. ఒకవేళ బఫరింగ్ అయ్యేటటువంటి సందర్భాల్లో అది నిరంతరం దాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ విద్యుత్ శక్తి వినియోగం అనేది గరిష్టంగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే రియల్ టైం మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్స్ అనేవి మనకి ఇక్కడ పాసిబుల్ కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే పిఓఎస్ వంటి యంత్రాల రాకతో నగదు చెల్లింపులు అనేవి కార్డ్స్ ద్వారా పేమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే నెట్వర్క్ బలంగా ఉంటుందో అలాంటి సందర్భాలలో పిఓఎస్ల ద్వారా చేసేటటువంటి చెల్లింపులు ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్లలోకి రిఫ్లెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ డిలే కనుక జరిగినట్లయితే సదరు ట్రాన్సాక్షన్స్ మనకు సకాలంలో అక్కడ రిఫ్లెక్ట్ కానటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. తద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులకు సంబంధించినటువంటి వివరాలు కనుక లేట్ అయినటువంటి అయిన సందర్భాలలో అక్కడ నెగటివ్గా దాని యొక్క ఇంపాక్ట్ ఉండేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మన యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు నిరంతరం అప్డేట్ కావాల్సినటువంటి పరిస్థితులలో ఎల్టీఈ వంటి వేగవంతమైనటువంటి సాంకేతికతల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సెన్సార్ నెట్వర్క్ల ద్వారా పర్యవేక్షణ ప్రస్తుతము డ్రైవర్లెస్ కార్స్ కావచ్చు, అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేటటువంటి అంశాల్లో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి నిరంతరము సెన్సార్స్ ద్వారా తమ చుట్టూతో ఉన్నటువంటి పరిసరాలను గమనిస్తూ ఆ పరిసరాలకు అనుగుణంగా తమ యొక్క ప్రయాణ పథాన్ని నిర్దేశించుకునేటటువంటి ధర్మాలను కలిగి ఉంటాయి. ఏదైనా అడ్డు వచ్చినటువంటి సందర్భాలలో ఆ అడ్డు వచ్చిన వస్తువులను తప్పించుకునేటటువంటి క్రమంలో తమ యొక్క ప్రయాణ మార్గాన్ని స్వల్పంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మనకు
అవసరమైనటువంటి పరిస్థితులలో పునర్వినియోగించుకోవడానికి క్లౌడ్ వేదికలలో మనం నిక్షిప్తం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ సందర్భాలలో ఇటువంటి క్లౌడ్ వేదికలలో నిక్షిప్తమైనటువంటి సన్నివేశాలను కావచ్చు, సందర్భాలను కావచ్చు, ఈ డ్రైవర్లెస్ కార్లలో ఉండేటటువంటి సిస్టమ్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని పరిశీలిస్తూ అందుకు అనుగుణంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మరి ఇలాంటి సందర్భాల్లో సెన్సార్ నెట్వర్క్ల ద్వారా పర్యవేక్షణ మరియు నియంత్రణ చేసేటటువంటి అంశాలలో భాగంగా మనం వీటిని చూస్తున్నాం. అదేవిధంగా సీసీటీవీలకు సంబంధించినటువంటి కెమెరాలను సైతం మనం నెట్వర్క్స్కి అనుసంధానించి దీనిని కమాండ్ కంట్రోల్ వ్యవస్థలలో భాగంగా నిరంతరం పరిశీలించాల్సి వస్తుంది. తద్వారా అక్కడ ఫీడ్ అయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్యూటర్ల ద్వారా మనకు సునిశ్చితంగా పరిశీలించి ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో నిర్ణీత వాహనాలను గుర్తించేటందుకు, సకాలంలో గుర్తించేటందుకు మనకు వీలు చిక్కుతుంది. ఒకవేళ క్వాలిటీతో కూడినటువంటి చిత్రాలు కనుక మనకు లభ్యం కాని పరిస్థితులలో అక్కడ నేరగాళ్ళు కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలు, ఆర్థిక నేరాలు కావచ్చు, ఇతరత్ర నేరపూరిత కార్యకలాపాలు చేసిన వారు తప్పించుకొని పోయేటందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా చూస్తే స్మార్ట్ ఆటోమేషన్, ఇటీవల కాలంలో IBM వంటి సంస్థలు కంప్యూటర్ కీబోర్డ్స్ని రూపొందించేటటువంటి క్రమంలో అక్కడ మానవుల ప్రమేయం లేకుండా పూర్తి స్థాయిలో రోబోటిక్స్ నిర్వహణ ద్వారా అక్కడ ఉత్పత్తులు పొందేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. దీనంతటి మనము ఆటోమేటెడ్ కంపెనీస్కి ప్రత్యామ్నాయంగా చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ఆటోమేటెడ్ కంపెనీస్ సులభ సాధ్యం కావాలంటే వేగవంతమైనటువంటి అంతర్జాల సౌకర్యాలను మనం అక్కడ పొందుపరచాల్సి వస్తుంది. తద్వారా మాత్రమే సంబంధిత ప్రయోజనాలు అనేవి మానవాళికి అందేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆటోమేటెడ్ కంపెనీ ద్వారా ఉండేటటువంటి మరొక ప్రయోజనం ఏంటంటే మానవ వనరులను ఉపయోగించి రూపొందించిన కంప్యూటర్ కీబోర్డుల కంటే ఇవి కొంత తక్కువ ధరకే వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వినియోగదారులకు అత్యంత లాభదాయకమైనటువంటి ఉత్పత్తులను మనం అందించవచ్చు. అది కూడా చవక ధరల్లోనే అందించేటటువంటి అవకాశం మనకు చిక్కుతుంది. ఇక్కడ LTEకి సంబంధించినటువంటి ప్రయోజనాలు కనుక మనం గమనిస్తే వినియోగదారుల మధ్య డేటా, వాయిస్ కమ్యూనికేషన్ అనేది సులభ సాధ్యం కావడం అనేది జరుగుతుంది. ప్రధానంగా డేటా కోసం వైఫై రూటర్ల మీద, అదేవిధంగా కాలింగ్ కోసం, వాయిస్ కాలింగ్స్ కోసము మనం మొబైల్ ఉపకరణాల మీద ఆధారపడకుండా 2 సర్వీసెస్ కూడా ఏకకాలంలో మనకు మొబైల్ల ద్వారా LTE సాంకేతికత ద్వారా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ దీనికి ప్రధాన కారణంగా LTE సాంకేతికతలో డేటా ప్యాకెట్ మార్పిడికి సైతం మద్దతు ఇస్తూ ఉండడం వల్ల డేటా సర్వీసెస్ కూడా అందేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా చూస్తే వినియోగదారుల మధ్యలో అధిక మొత్తంలో డేటాను బదిలీ చేసేటటువంటి అవకాశం అనేది మనకు చిక్కుతూ ఉంది. ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనేది గరిష్టంగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఎంత పరిమాణంలో ఉన్నటువంటి ఫైల్స్నైనా సరే మనము స్వల్పకాలంలోనే ఒకరి నుంచి మరొకరికి పంపించేటటువంటి వీలు చిక్కుతుంది. కాబట్టి వినియోగదారుల మధ్య ఎంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి డేటానైనా సరే బదిలీ చేసేటటువంటి సౌలభ్యం మనకి ఇక్కడ దొరుకుతుంది. అదేవిధంగా చూస్తే డేటా వినిమయం అనేది చాలా తక్కువ విద్యుత్ వినియోగంతో జరుగుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రధానంగా డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనేది అధికంగా ఉంటున్నటువంటి తరుణంలో తక్కువ కాలంలోనే మనకు అప్లోడింగ్ కావచ్చు, అదేవిధంగా డౌన్లోడింగ్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. తద్వారా మనము గరిష్ట సమయం పాటు నెట్వర్క్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి సమయం లేకుండానే తక్కువ సమయంలోనే మన కార్యకలాపాలను నిర్వర్తించుకునేటందుకు వీలు కలుగుతుంది. మరి ఈ సందర్భంలో అంత క్రితం ఉన్నటువంటి బఫరింగ్ వంటి ఇబ్బందులతో కంపేర్ చేస్తే మనము గరిష్ట సమయం పాటు నెట్వర్క్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. తద్వారా ఇది తక్కువ విద్యుత్ వినియోగంతో మన యొక్క కార్యకలాపాలను నిర్వర్తించుకునేటందుకు అవకాశాలను కల్పిస్తుంది. అదేవిధంగా చూస్తే LTE వంటి సాంకేతికతల ద్వారా స్మార్ట్ ఫోన్ బ్యాటరీల మెరుగైనటువంటి జీవితానికి దారితీయడం అనేది జరుగుతుంది. తద్వారా బ్యాటరీల జీవితకాలం పెరగడం, అదేవిధంగా మొబైల్ హ్యాండ్సెట్స్ల నాణ్యత అంటే వాటి యొక్క జీవితకాలం కూడా పెరుగుతున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. హ్యాండ్సెట్స్ యొక్క లైఫ్ టైం కూడా ఇంక్రీజ్ అవుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. ప్రధానంగా చూస్తే ప్రస్తుతము తొలగించడానికి వీలు లేని బ్యాటరీలు మనము అమర్చుకొని వాడుతూ ఉన్నాం. మనం ఇక్కడ మొబైల్ హ్యాండ్సెట్స్లలో తొలగించడానికి వీలు లేనటువంటి బ్యాటరీస్ని వినియోగిస్తున్నటువంటి పరిస్థితులలో ఇటువంటి సాంకేతికతలు అనేవి మనకు మరింత వినూత్నమైనటువంటి ప్రయోజనాలు అందించడంలో ముందుంటాయి. అదేవిధంగా చూస్తే ఇది
ఫైల్ అధిక అప్లోడ్ మరియు డౌన్లోడ్ వేగాలను కలిగి ఉంటుంది కాబట్టి డేటా రేట్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ జాప్యం అనేది తొలగించబడుతుంది లేదా నివారించబడుతుంది. కాబట్టి మొబైల్ టీవీ కార్యక్రమాలను వీక్షించాలన్నా, అదేవిధంగా ఇటీవల కాలంలో టెలి ఎడ్యుకేషన్ వంటిది ప్రముఖంగా రావడం అనేది జరిగింది. దీని ద్వారా మొబైల్ హ్యాండ్సెట్స్ నుంచే జూమ్, గూగుల్ మీట్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ వినేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరాయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లాసెస్ని వినగలిగేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది ఎల్టీఈ వంటి సాంకేతికతల ద్వారా. ఇది నెట్వర్క్ వేగాన్ని వేగవంతం చేయడంతో పాటుగా నెట్వర్క్పై ఉండేటటువంటి లోడును సైతం గణనీయంగా తగ్గిస్తూ ఉంది. సపోజ్ బఫరింగ్ అనేటటువంటి ప్రమాదాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కువ మంది వినియోగదారులు ఈ బఫరింగ్ ప్రక్రియ వల్ల నెట్వర్క్ మీద భారంగా పరిణమించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా సుదీర్ఘకాలం పాటు నెట్వర్క్ మీద అధికమైనటువంటి డిమాండ్ ఉంటున్నటువంటి పరిస్థితులలో అది మోయలేని భారంగా పరిణమించినప్పుడు క్రాష్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే ఏదైనా ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అప్లికేషన్ డేట్ దగ్గరకు వచ్చినటువంటి సందర్భాలలో ఎక్కువ మంది వాటికి అప్లై చేయడానికి ప్రయత్నించడం ద్వారా నెట్వర్క్ క్రాష్ అయ్యేటటువంటి ప్రమాదాలను మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. తద్వారా కొన్ని సందర్భాల్లో డేటాను ఎక్స్టెండ్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. మరి ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తున్నటువంటి పరిస్థితులలో అక్కడ నెట్వర్క్ వేగవంతంగా ఉన్నట్లయితే లోడును కూడా మనం గణనీయంగా తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా అన్ఇంటరప్టెడ్ అంటే ఎటువంటి అవాంతరాలు లేనటువంటి సర్వీసెస్ని అందించడానికి వీలు కలుగుతుంది. ఇక్కడ ఎల్టీఈకి సంబంధించినటువంటి మరిన్ని ప్రయోజనాలను కనుక గమనిస్తే ఇది కమ్యూనికేషన్ నెట్వర్క్లోని ట్రాఫిక్ని సైతం తగ్గించడానికి వీలుంటుంది. ఇక్కడ నాణ్యమైనటువంటి సేవలు దొరుకుతున్నటువంటి పరిస్థితులలో నెట్వర్క్ మీద డిపెండ్ అయ్యేటటువంటి సమయము తగ్గిపోతుంది. తద్వారా ట్రాఫిక్ అనేది కూడా క్రమబద్ధీకరించబడుతుంది, మరో రకంగా తగ్గించబడుతున్నటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇటువంటి అంశాల ఆధారంగా చూస్తే ఇక్కడ సర్వీసెస్ క్రాష్ అయ్యేటటువంటి అవకాశాలు అత్యల్పంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎక్కడైతే నెట్వర్క్ మీద లోడ్ అధికంగా ఉంటుందో అక్కడ యూసేజ్ మీద డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అటువంటి సందర్భాలలో క్రాష్ అయ్యేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చూస్తే పీక్ అవర్స్లో సైతం మనకు అక్కడ లోడ్ అనేది రెగ్యులరేట్ చేయబడుతుంది వేగము అధికంగా ఉన్నటువంటి ఎల్టీఈ సాంకేతికతల వల్ల. అదేవిధంగా చూస్తే లైవ్ షోస్ కావచ్చు, మ్యాచ్లు కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఈవెంట్స్ని సైతం ఎల్టీఈ సాంకేతికతను ఉపయోగించి సులభంగా ప్రత్యక్ష ప్రసారాల రూపంలో ఎటువంటి అంతరాయాలు లేకుండా వీక్షించేటందుకు అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో సాంకేతికతను యూజ్ చేసుకొని ఫేస్బుక్ ద్వారా కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ మాధ్యమంగా కావచ్చు లైవ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేటటువంటి సంస్కృతి పెరిగిపోతూ ఉంది. ప్రధానంగా చూస్తే ఎక్స్పర్ట్స్ని రప్పించి వీరితోటి సుదీర్ఘకాలం పాటు క్లాసెస్ ఇప్పించడానికి బదులుగా కొన్ని నిర్దిష్టమైనటువంటి గంటలు లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా అభ్యర్థులకు వచ్చేటటువంటి సాధారణ సందేహాలను నివృత్తి చేసే క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ లైవ్ చాట్ వంటి సౌకర్యాలను ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా అభ్యర్థుల యొక్క సాధారణ సందేహాలను గమనించి వాటిని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసేటందుకు ఇటువంటి వేదికల ద్వారా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వేదికలను సక్సెస్ఫుల్గా నిర్వహించాలి అంటే ఎల్టీఈ వంటి అధునాతనమైనటువంటి సాంకేతికతలు మనకు అవసరం అవుతాయి. అదేవిధంగా చూస్తే భద్రతా దృక్కోణంలో సైతం వైఫై కంటే కూడా ఎల్టీఈ ఉత్తమంగా కనిపిస్తుంది. దీంట్లో ఎన్క్రిప్షన్ సర్వీసెస్ అంటే పూర్తి సెక్యూరిటీని పెంపొందించేటటువంటి ప్రైవసీని కాపాడేటటువంటి ఎన్క్రిప్టెడ్ సౌకర్యాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఎల్టీఈ డేటా అనేది పూర్తి స్థాయిలో ఎన్క్రిప్ట్ చేయబడి ఉండడంతో ఎల్టీఈ కమ్యూనికేషన్ని హ్యాక్ చేయడం అనేది అత్యధిక కష్టసాధ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ప్రైవసీ అనేది ఇటీవల కాలంలో చాలా కీలకమైనటువంటి అంశంగా పరిగణిస్తూ ఉన్నాం. ఎక్కడైతే ప్రైవసీ భద్రతకు అంటే ప్రైవసీకి ఆటంకం కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయో అటువంటి సందర్భాలలో కోర్టులను సైతం ఆశ్రయించి తమ ప్రైవసీని కాపాడుకునేటందుకు వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో మరింత ఎన్క్రిప్టెడ్ సర్వీసెస్కి ఆదరణ పెరిగింది. అదేవిధంగా వినియోగం కూడా పెరిగినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. తద్వారా ఎల్టీఈ వంటి సాంకేతికతలకు
అత్యంత ఆదరణ పెరిగిందనడంలో ఎటువంటి అనుమానము లేదు. ఇక్కడ మరి ఎల్టీఈ ద్వారా అనేకమైనటువంటి అనుకూలాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూసాము. మరి దీనికి సంబంధించినటువంటి నెగెటివ్ షేడ్స్ ఏమున్నాయి లేదా ప్రతికూలతలు ఏమున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎల్టీఈ కూడా కొన్ని పరిమితులతో వస్తుంది. ముఖ్యంగా చూస్తే మనము భౌగోళిక ప్రాంతాన్ని షడ్భుజి ఆకారంలోని సెల్స్గా డివైడ్ చేసి ఇక్కడ టవర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా కమ్యూనికేషన్ సౌకర్యాలు ఇస్తున్నామని చెప్పుకున్నాం. సాంప్రదాయ సాంకేతికతలతో పోలిస్తే ఎల్టీఈ ద్వారా రూపొందేటటువంటి సెల్స్ యొక్క పరిమాణం స్వల్పంగా ఉంటుందండి. సెల్స్ యొక్క పరిమాణము స్వల్పంగా ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ఎల్టీఈ ద్వారా సర్వీసెస్ అందించాలి అంటే ఎక్కువ టవర్స్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. మరి ఎక్కువ టవర్లను ఎస్టాబ్లిష్ చేసేటటువంటి సందర్భాలలో అక్కడ సర్వీస్ ప్రొవైడర్లకు అది అదనపు భారంగా పరిగణించేందుకు అవకాశం ఉంది కదా. ఓకే, అదేవిధంగా చూస్తే ఎల్టీఈ సెల్లులు చిన్నవి కాబట్టి ఎల్ఎంఆర్ వలె ఇదే రేంజ్ కవరేజీని సాధించడానికి ఎక్కువ టవర్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ రిమైనింగ్ సాంకేతికతలతో పోలిస్తే ఎల్టీఈ సాంకేతికతను అందించడానికి సంబంధించినటువంటి ఉపకరణాల మీద ఎక్కువ నిధులను వెచ్చించాల్సి వస్తుంది. ఫలితంగా అది ఖరీదైనటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాలలో మనం కమ్యూనికేషన్ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం కదా. మరి ఇలాంటి సందర్భాలలో జనసమ్మర్దం లేనటువంటి లేదా ప్రయాణ సందర్భాలలో ఊర్లకు మధ్య దూరం అనేది ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాలలో సైతం ఆ ఖాళీ ప్రదేశాలలో కూడా మనము టవర్లను ఎస్టాబ్లిష్ చేయాల్సి రావడం అనేది ఇక్కడ తలకు మించినటువంటి భారంగా మనం గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా చూస్తే ఎల్టీఈకి సంబంధించినటువంటి ప్రతికూలతలలో ఇది అన్ని నగరాల్లో ప్రస్తుతం అందుబాటులో లేనటువంటి సాంకేతికతగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టే ప్రయాణించేటటువంటి క్రమంలో కొన్ని సందర్భాలలో 4G నుంచి మినహాయింపు తీసుకొని 3G మరియు 2G సాంకేతికతల మీద కూడా మనము ఆధారపడాల్సి వస్తుంది. అయితే కొన్ని హ్యాండ్సెట్స్ ఇక్కడ 3G మరియు 2G సర్వీసెస్కి ప్రారంభంలో అయితే అవి అనుకూలంగా ఉండనటువంటి పరిస్థితి. తద్వారా 4G సర్వీసెస్ కనుక అందని పరిస్థితులలో పూర్తిగా అక్కడ మొబైల్ హ్యాండ్సెట్ పనిచేయనటువంటి క్రమాన్ని మనం గమనించాం. అయితే కొన్ని రకాలైనటువంటి ఇతర సర్వీస్ 3G 2G సర్వీసెస్ ఇచ్చేటటువంటి ప్రొవైడర్స్తో కనుక టైఅప్ కావడం ద్వారా సర్వీసెస్ని కొనసాగించేటందుకు అవకాశం ఉంటుంది సౌకర్యాలు అందుబాటులో లేని ప్రాంతాలలో కూడా. కానీ ఇది పెట్టుబడి పరంగా చూస్తే అధిక నిధుల వ్యయం జరిగేటటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే రవాణా సందర్భాలలో అంటే ప్రయాణం చేసేటటువంటి సందర్భాలలో బస్సులు మరియు రైళ్లలో మెరుగైనటువంటి సిగ్నల్స్ అందాలి అంటే మరిన్ని టవర్లను కావచ్చు, తాజా సాంకేతికతలను సైతం అభివృద్ధి చేయాల్సి రావడం అనేది సర్వీస్ ప్రొవైడర్లకు అదనపు భారాన్ని కల్పించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. తద్వారా ఇక్కడ వ్యయం ఎక్కువ అవుతుంది, ఆదాయం తక్కువ అయ్యేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే 4Gకి సంబంధించినటువంటి హ్యాండ్సెట్స్ని కొనుగోలు చేయడం అనేది కొన్ని వర్గాల వారికి తలకు మించినటువంటి భారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చూస్తే ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకునేటటువంటి మొబైల్ హ్యాండ్సెట్స్ యొక్క ఖరీదు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో ప్రజలందరూ కూడా ఉద్యమించి 4G హ్యాండ్సెట్స్ని వినియోగిస్తారని మనం హామీ ఇవ్వలేము. తద్వారా వ్యయం అధికంగా ఉండడమే కాదు, ఆదాయం అనేది ఆశించిన స్థాయిలో రాకపోవడం అనేది కూడా మరొక ప్రతికూలతగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా చూస్తే ఎల్టీఈ వంటి సంక్లిష్ట సాంకేతికత అమలుకు అదేవిధంగా ఈ ఎల్టీఈ సిస్టమ్ను వ్యవస్థను నిర్వహించడానికి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అవసరం అవుతారు. మరి ఇలాంటి సందర్భాలలో హైలీ స్కిల్డ్ లేబర్ అనేది శ్రామిక జనాభా అనేది లేకపోతే మానవ వనరులను అభివృద్ధి పరచుకోవడం అనేది తక్కువ సమయంలో సాధ్యమయ్యేటటువంటి పని కాదు. దానికోసం సుదీర్ఘమైనటువంటి సమయం పట్టేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఇటువంటి స్కిల్స్ ఉన్నవారికి జీతభత్యాలు సైతం అధికంగానే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదలకే కాదు, హ్యూమన్ రిసోర్సెస్కి సైతం ఎక్కువ నిధులు కేటాయించాల్సి రావడంతో ఎల్టీఈ అనేది ఖరీదైనటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సర్వీస్ ప్రొవైడర్లకు ఈ సందర్భంలో ఇటువంటి జీతభత్యాల రూపంలో కావచ్చు, మౌలిక వసతుల కల్పన రూపంలో కావచ్చు, నిధులు వెచ్చించడం అనేది అదనపు భారంగా పరిగణిస్తుందనడంలో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా చూస్తే
టవర్ నుండి వినియోగదారుడు ఉండేటటువంటి దూరం పెరుగుతూ ఉంటే ఎల్టీఈ డేటా బదిలీ రేట్లు అనేవి తగ్గుతూ ఉంటున్నట్లుగా గమనించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ షడ్భుజ ఆకారంలోని సెల్స్ అనుకున్నాం, ఇక్కడ టవర్ని ఎస్టాబ్లిష్ చేశామనుకున్నాం. ఇక్కడ టవర్ దగ్గరి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇక్కడ వేగవంతమైనటువంటి డేటా సర్వీసెస్ అనేవి అందడం జరుగుతుంది. ఒకవేళ ఈ బౌండరీ ప్రాంతాలలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులకు సెల్ టవర్తో దూరం అనేది పెరిగింది కాబట్టి వారికి ఆటోమేటిక్గా సర్వీసెస్లో క్వాలిటీ అనేది తగ్గేందుకు అవకాశం ఉంది. తద్వారా ఇంత క్రితం చెప్పుకున్నటువంటి ప్రయోజనాలు గనక పొందాలి అంటే ఖచ్చితంగా ఆయా వ్యక్తులు టవర్కి సమీపంలోనే నివాసం ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి ఇది అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ బౌండరీస్ దగ్గర ఎల్టీఈ ద్వారా అందేటటువంటి సేవల యొక్క నాణ్యత అనేది తక్కువగా ఉంటున్నట్లుగా అది దీనికి సంబంధించినటువంటి మరొక ప్రతికూలతగా చెప్పుకోవచ్చు. సో ఇలా చూస్తే సెల్ టవర్కి సమీపంలో ఉండే వినియోగదారులతో పోలిస్తే సెల్ టవర్ నుండి దూరంగా ఉండేటటువంటి వినియోగదారులకు డేటా పనితీరు చాలా తక్కువగా ఉండేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఎల్టీఈ కవరేజ్ బ్యాండ్ విడ్త్ సెన్సిటివ్ అనేది ఎప్పుడైనా సరే నెట్వర్క్ లోడింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భాలలో బౌండరీస్ దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు నెట్వర్క్ మీద అధిక లోడింగ్కి కారణమవుతారు కాబట్టి అక్కడ క్రాషింగ్ అయ్యేందుకు కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మొబైల్స్లో ఇటీవల కాలంలో యాప్ల సంస్కృతి గణనీయంగా పెరిగిపోయిందండి. అంటే మనం చేసేటటువంటి నిర్దిష్ట పనికి ఒక్కొక్క యాప్ మనకు అందుబాటులోకి రావడం అనేది జరుగుతూ ఉంది. మ్యూజిక్ వినడానికి ఒక ప్రత్యేకమైనటువంటి యాప్, అదేవిధంగా వీడియోస్ ప్లే చేసేటటువంటి క్రమంలో ఒక ప్రత్యేకమైనటువంటి యాప్, వాయిస్ కాలింగ్కి అదేవిధంగా వీడియో కాల్స్కి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేకమైనటువంటి యాప్స్ మనకు పొందుపరిచి వినియోగిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మనకు ఎల్టీఈ ద్వారా చూస్తే ప్రతి యాప్కి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉంటుంది. కాబట్టి కవరేజీ ప్రాంతం యొక్క సరిహద్దులో ఈ యాప్స్ పర్ఫెక్ట్గా పనిచేయనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే టవర్తో కంపేర్ చేస్తే వినియోగదారుడితో ఉండే దూరం పెరుగుతున్న కొద్దీ అక్కడ డేటా బదిలీ రేట్ అనేది తగ్గుతుంది. కాబట్టి సర్వీసెస్ అనేవి తక్కువ నాణ్యతతో పొందేందుకు అవకాశం ఉంటుంది, లేదా యాప్స్ మొత్తంగా పనిచేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా నెట్వర్క్ మీద ట్రాఫిక్ గనక ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యాప్స్ యొక్క పనితీరు పూర్తిగా నిలిచిపోయేటటువంటి లేదా స్తంభించిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా చూస్తే 2G మరియు 3G సర్వీసెస్ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి హ్యాండ్సెట్లలో ఈ సాంకేతికత పనిచేయదు. తద్వారా ఆ హ్యాండ్సెట్స్ని పూర్తిగా పక్కకు పడేసి కొత్త హ్యాండ్సెట్ని కొనాల్సి వస్తుంది. ఇది వినియోగదారులకు భారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఎల్టీఈ కోసం కొత్త స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడం అనేది ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే ఈ హ్యాండ్సెట్స్ని యొక్క ధర అనేది ఈ సాంకేతికత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద వెచ్చించినటువంటి వ్యయము, అదేవిధంగా ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అయినటువంటి వ్యయం, వీటన్నింటినీ బేరీజు వేసుకుని ధర అనేది అక్కడ ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి మరి కొత్త సాంకేతికత సహాయంతో పనిచేసేటటువంటి హ్యాండ్సెట్స్ ప్రారంభంలో అధిక ధరను కలిగి ఉండగా క్రమక్రమంలో వాటి యొక్క ధరలు తగ్గుతున్నటువంటి పరిణామ క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ప్రారంభంలో వాటిని వినియోగించేటటువంటి క్రమంలో అధిక పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు ఎల్టీఈకి సంబంధించి చూస్తే ప్రతి కార్యక్రమము లేదా ప్రతి టాస్క్ కూడా నిర్దిష్టమైనటువంటి యాప్ల మాధ్యమంగా జరుగుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించాం. ముఖ్యంగా చూస్తే వీడియో కాలింగ్ ఫెసిలిటీ అనేటటువంటిది దీనికోసం మనము ప్రత్యేకమైనటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. అయితే సదరు యాప్స్ని వినియోగించేటటువంటి వారికి మాత్రమే వీడియో కాలింగ్ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంటుంది. అంటే ఇక్కడ ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్కి సంబంధించి కావచ్చు, వీటిలలో వీడియో కాలింగ్ అనేటటువంటిది అందుబాటులో ఉంటుంది. తద్వారా వీడియో కాలింగ్ కోసం వీటి మీద ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో వాయిస్ ఓవర్ ఎల్టీఈ వంటి మరొక వినూత్నమైనటువంటి సాంకేతికతను తీసుకొని రావడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా వాయిస్ కాలింగ్తో పాటు వీడియో కాలింగ్ను కూడా మనం షిఫ్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ వీడియో కాలింగ్ కోసం మనం స్పెసిఫిక్గా వేరే అప్లికేషన్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేకుండానే సదరు సౌకర్యాలను పొందేటటువంటి క్రమం మనం వాయిస్ ఓవర్ ఎల్టీఈ ద్వారా అందుతున్నట్లుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే
ఇక్కడ సర్వీసెస్లో అధికమైనటువంటి నాణ్యత మనకి ఇక్కడ కనిపిస్తుంది వాయిస్ ఓవర్ ఎల్టీఈతో కంపేర్ చేస్తే. ఇక్కడ ఎల్టీఈలో అయితే వాయిస్ కాల్స్ అందుకున్నటువంటి సందర్భాల్లో డేటా ఆఫ్ అయిపోతుందని ఇంత క్రితమే చెప్పుకున్నాం. వాయిస్ ఓవర్ ఎల్టీఈ ద్వారా 2 ఏకకాలంలో పొందేటటువంటి పరిస్థితి మనకు అక్కడ వస్తుంది. తద్వారా డేటా బదిలీ రేట్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకు అందుతూ ఉంటాయి కాబట్టి అక్కడ బఫరింగ్కి అవకాశం ఉండదు. అదేవిధంగా సర్వీసెస్ పొందేటటువంటి క్రమంలో ఎటువంటి ఇంటరప్షన్స్ కూడా మనకు అక్కడ కనిపించవు. ఇవి ఎల్టీఈతో కంపేర్ చేస్తే వాయిస్ ఓవర్ ఎల్టీఈకి వచ్చినటువంటి అదనపు ప్రయోజనంగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఎల్టీఈలో ఉండేటటువంటి ఈ అన్ని రకాలైనటువంటి ప్రతికూలతలను సమూలంగా తగ్గించి వేసేటటువంటి క్రమంతో మరొక వినూత్నమైనటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ వాయిస్ ఓవర్ ఎల్టీఈ అనేది రావడం జరిగింది. ఇది ప్రధానంగా చూస్తే ఏ ప్రత్యేకమైనటువంటి యాప్ మీదనో ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను సహజంగానే స్వతసిద్ధంగానే చూసుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎల్టీఈలో అయితే వాయిస్ కాలింగ్కి ఒక రకమైనటువంటి యాప్ వినియోగము, అదేవిధంగా వీడియో కాలింగ్కి మరొక రకమైనటువంటి యాప్ వినియోగం కనిపిస్తూ ఉండగా అక్కడ వివో ఎల్టీఈ విషయానికి వచ్చేసరికి వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్లకు సెపరేట్ యాప్స్ అవసరం లేకుండానే మనం కార్యక్రమాలు నిర్వర్తించుకునేందుకు వీలనేది చిక్కింది. ఇది మనకు సూక్ష్మంగా చూస్తే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్కి సంబంధించినటువంటి లాభాలు మరియు నష్టాలకు సంబంధించినటువంటి అంశాలు. మరి ఇవన్నీ కూడా 5G సాంకేతికత అమలులోకి రాగానే, అంటే దీనికి కూడా కనీసంగా మనకు 2 years టైం పట్టేటటువంటి అవకాశం ఉంది సాధారణ ప్రజానీకానికి సైతం ఇది అందుబాటులోకి రావడానికి. ముఖ్యంగా చూస్తే ఇక్కడ స్పెక్ట్రమ్ని సైతం క్రమక్రమంగా పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది కాబట్టి ప్రధానంగా పారిశ్రామిక వర్గానికి, వైద్య రంగానికి, వ్యవసాయ రంగం ఇలా కీలకమైనటువంటి రంగాలకు ప్రాధాన్యతనిచ్చుకుంటూ రంగాల వారీగా సర్వీసెస్ని అందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా అత్యంత జనసమర్థం ఉన్నటువంటి ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యతగా, తర్వాత రాష్ట్రాల రాజధానులు కావచ్చు, జిల్లా రాజధానులు కావచ్చు, మండలాలకు సంబంధించినటువంటి అక్కడ హైరార్కీలో సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా మరింత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా మనము ఈ 4G టెక్నాలజీలో కీలకమైనటువంటి ఎల్టీఈ మరియు వాయిస్ ఓవర్ ఎల్టీఈ వంటి సాంకేతికతల మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. కాలక్రమంలో 5Gకి సంబంధించినటువంటి హ్యాండ్సెట్స్ రేట్స్ తగ్గడము, అదేవిధంగా అక్కడ డేటా వినియోగానికి అయ్యేటటువంటి ఖర్చులు కూడా తగ్గేటటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితులలో మాత్రమే సాధారణ ప్రజానీకము ఇటువంటి కొత్త సాంకేతికతలను వినియోగించుకోవడానికి ముందుకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది కమ్యూనికేషన్స్కి సంబంధించి ప్రత్యేకంగా మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సాంకేతికతలను చూస్తూ ఉన్నాం. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.